హలో! ఇంజినీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ పై మా ఎన్‌పిటెల్ ఆన్‌లైన్ ధృవీకరణ కోర్సులకు స్వాగతం. నా పేరు రాజారాం లక్కరాజు. నేను ఐఐటి ఖరగ్‌పూర్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తాను. మనం మాడ్యూల్ సంఖ్య 2 లెక్చర్ నంబర్ 11లో ఉన్నాము. ముఖ్యంగా కోనిక్ విభాగాలపై దృష్టి పెడుతున్నాం. మా స్టాండర్డ్ పాఠ్య పుస్తకాలు ఎన్‌డిబట్ మరియు ఇంట్రొడక్షన్ టు సాలిడ్ వర్క్స్ బై ఆన్వోబ్ల్. కాబట్టి మొదటగా కోనిక్ సెక్షన్ ఏమిటో చూద్దాం. రైట్ సర్క్యులర్ కోన్ తీసుకుందాం. రైట్ సర్క్యులర్ కోన్ మనం అపెక్స్ నుండి ఒక లైన్ డ్రాపింగ్. ఇది బేస్కు పర్పెండిక్యులర్ లైన్ను తయారు చేస్తుంది. దాన్ని డ్రా చేయండి. కాబట్టి నేను ఒక కోన్ ను తీసుకుంటున్నట్లయితే సాధారణంగా వస్తువు వెనుక ఏదైనా డ్రాయింగ్ సాధన చేస్తే సూటిగా కనిపించని వస్తువును డాష్ లైన్ల ద్వారా దాన్ని చూపించాము. కాబట్టి ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్లో స్టాండర్డ్ కన్వెన్షన్. ఈ లైన్ మేము కోన్ యొక్క ఫ్రంట్ వ్యూ నుండి చూస్తే ఇది కనిపిస్తుంది, మరియు ఇది ఒపాక్ రకమైన వస్తువు అయితే ఇది కనిపించకపోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఇది కనిపిస్తుంది. ఆ సందర్భంలో మేము దానిని డాష్ లైన్ల ద్వారా చూపిస్తాం. కాబట్టి ఏదైనా ఇన్విసిబుల్ విషయాలు మరియు వస్తువు ఉంటుంది, మనం దానిని డాష్ లైన్ల ద్వారా చూపిస్తాం. మరియు ఇది శిఖరం. మనం లంబంగా మరియు సాధారణంగా సెంటర్ లైన్లను డ్రాపింగ్ చేస్తే మనం డాట్ కన్వెన్షన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కాబట్టి ఇది బేస్ తో పర్పెండిక్యులర్ యాంగిల్ ని చేస్తుంది, అంటే ఇది 90 డిగ్రీలు. ఇటువంటి కోన్లను రైట్ సర్క్యులర్ కోన్లు అంటారు. కొన్ని సందర్భాల్లో కోన్లు రైట్ సర్క్యులర్ గా ఉండవచ్చు, అంటే ఒక సర్కిల్ డ్రా చేయనివ్వండి, మీ కోన్ బేస్ ఆ విధంగా ఉండవచ్చు. కాబట్టి మనం సర్కిల్ యొక్క సెంటర్ కి అన్ని మార్గాల నుండి శిఖరంకు కలిపితే, అయితే అది 90 డిగ్రీలు కాకపోవచ్చు. ఇది ఒక కోణ ఆల్ఫాను చేస్తుంది. ఇటువంటి కోన్స్ రైట్ సర్క్యులర్ కోన్లు అంటారు, మరియు వీటిని సాధారణంగా కోన్లు అని పిలుస్తారు. ఒక ప్లేన్ తీసుకుందాం. కత్తి తీసుకొని కోన్ గుండా వెళుతుంది. మనం బహుశా ఆ విభాగంలో కోన్ను కట్ చేయవచ్చు. కాబట్టి కోన్ను హారిజాంటల్ డైరెక్షన్లో స్లైసింగ్ చేస్తుంది. దీన్ని తయారు చేయవచ్చు. అదేవిధంగా ఆ హారిజాంటల్ లొకేషన్ నుండి ఈ కోన్ ను ఎక్కడో ముక్కలు చేయవచ్చు, అంటే ఇంక్లినేషన్ యాంగిల్ ఆల్ఫా తో మనం నిజంగా ఒక ముక్క చేయవచ్చు. రెండు సందర్భాల్లో మనం ఎగువ భాగాన్ని తొలగిస్తే మనకు వేరే రకమైన వక్రతలు లభిస్తాయి. ఉదాహరణకు, అదే కోన్ కోసం రైట్ సర్క్యులర్ కోన్ మనం కట్ సెక్షన్ చేస్తే సాధారణంగా కట్ సెక్షన్లు చూపబడతాయి. మనం స్లైసింగ్ లేదా ఏమైనా చేస్తే మనం దానిని పొడవైన పొడవైన మరియు మందపాటి డాష్ లైన్ల ద్వారా చూపిస్తాము. అది బహుశా ఒక విభాగం ఉండవచ్చు. సాధారణంగా ఇది ముగుస్తుంది. మేము దానిని మార్క్ XX లాగా చూపిస్తాము, అంటే ఒక రకమైన ప్లేన్. ఇది మేము దానిని స్లైస్ చేయబోతున్నాము. సెక్షన్ ను కట్ చేసి ఆ వ్యూ ను చూపించు. కాబట్టి మనం వ్యూ ను చూస్తే పై నుండి ఏదైనా కట్ విభాగాలు లేని ఒక కోన్ బహుశా ఇది సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఈ రకమైన వ్యూలు మనం పైన నుండి ఏమి పిలుస్తున్నామో దీనిని చూడటానికి ప్రయత్నిస్తున్నాము. మనం టాప్ వ్యూ అని పిలుస్తాము. సెక్షన్ల తరువాతి భాగంలో ఈ అభిప్రాయాల గురించి మనం మరింత నేర్చుకుంటాం, మరియు ఈ పాయింట్ కోసం మేము అలాంటిదే చూస్తాం. దీనిని మనం ఫ్రంట్ వ్యూ అని పిలుస్తాము. ఫ్రంట్ వైపు నుండి దానిని చూస్తున్నాం.
మరియు మనం ఎగువ నుండి ఒక కొన్ను చూస్తున్నట్లయితే అది సర్కిల్లా కనిపిస్తుంది. కాబట్టి ఒక విభాగం x6 తీసుకుని స్లైస్ చేద్దాం. ఈ పై భాగాన్ని తొలగించండి. కాబట్టి మనం ఆ పై భాగాన్ని తీసివేసినట్లయితే బహుశా ఈ భాగం మనం దానిని సెక్షన్ x ద్వారా తొలగించాం మరియు మిగిలిన భాగం బహుశా అక్కడనే ఉంచాం. కాబట్టి మనం టాప్ వ్యూ నుండి చూస్తే ఈ కోన్ కోసం ఈ భాగం మనం దానిని ఒక సర్కిల్ వలె చూస్తాం. కాబట్టి కట్ సెక్షన్ కాబట్టి సాధారణంగా మనం దీన్ని హ్యాష్ లైన్ ద్వారా చూపిస్తాం. మరియు ఇది కట్ సెక్షన్ కాదు కానీ పదార్థం ఉంది. కాబట్టి మళ్ళీ మనం పెద్ద సర్కిల్ చూస్తాం. కాబట్టి ఈ మొత్తం సర్క్యులర్ బేస్ ను చూస్తాము మరియు మేము కట్ సెక్షన్ తొలగించాము కాబట్టి హ్యాష్ లైన్ల ద్వారా మనం దానిని సర్కిల్ గా చూస్తాం. కాబట్టి రైట్ సర్క్యులర్ కోన్ కోసం ఏదైనా హారిజాంటల్ ప్లేన్ మనం దానిని స్లైసింగ్ చేయాలనుకుంటే మనం దానిని ఇక్కడ సర్కిల్ గా ఇక్కడ చూస్తాం. ఇది సర్కిల్. కాబట్టి మనకు ఇంక్లైన్ సెక్షన్ చూద్దాం. మళ్ళీ రైట్ సర్క్యులర్ కోన్ కోసం మేము మరొక కట్ సెక్షన్ తీసుకుంటాము. ఇది సెంటర్ లైన్. ఇది వ్యాసార్థం. దీనిని ఇలా చెబుదాం. మన కన్వెన్షన్ డ్రాయింగ్లో మేము దానిని ఆ వస్తువుకు ఎక్స్టీరియర్ గా చూపిస్తాం. మనం h అని పిలుద్దాం మరియు ఈ వ్యాసార్థం లేదా డయామీటర్ యొక్క కొంత వ్యాసార్థాన్ని చూపించగలం. ఇప్పుడు మనం ఒక ఇంక్లైన్ సెక్షన్ తీసుకుంటే ఆల్ఫా కోణం తీసుకుంటే ఈ పై భాగాన్ని తొలగించండి. దాన్ని తీసివేయండి మరియు ఈ భాగాన్ని విజువలైజ్ చేయండి. కాబట్టి దిగువన భాగం టాప్ వ్యూలో సర్కిల్లా కనిపిస్తుంది. కాబట్టి సర్కిల్ ఈ లైన్లతో సరిహద్దులుగా ఉంటుంది మరియు పాయింట్ మ్యాచ్ అవుతుంది అక్కడ. మరియు ఈ పాయింట్ మ్యాచ్ ఉన్నాయి. ఇది ఎగువ వైపున ఉంది, ఇది దిగువన భాగంలో ఉంది. కాబట్టి మనం దానిని చూస్తే ఒక సర్కిల్ ని ఆ విధంగా చూస్తాము. ఇది పొడిగించబడిన సర్కిల్. దీనిని సాధారణంగా దీర్ఘవృత్తాకారం అని పిలుస్తారు. మేజర్ యాక్సిస్ మరియు మైనర్ యాక్సిస్ కలిగి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇంక్లైన్ సెక్షన్ కానీ ఇది రెండు వైపులా కట్ చేయాలి. ఈ కోన్ యొక్క రెండు వైపులా ఏ పాయింట్ అని పిలుద్దాం. ఇది స్లాంట్లను కట్ చేసినట్లయితే కాబట్టి ఇది స్లాంట్లో ఒకటి మొత్తం చుట్టుకొలత చుట్టూ మనకు మరొక స్లాంట్ ఉంది. కాబట్టి స్లాంట్ యొక్క రెండు వైపులా ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది ఇక్కడ మరియు ఇక్కడ. అప్పుడు మనం దానిని తొలగించి మిగిలిన భాగాన్ని దీర్ఘవృత్తాకారం లాగా చూడబోతున్నట్లయితే కాబట్టి అదే రైట్ సర్క్యులర్ కోన్ కోసం ఇతర ఇంక్లైన్ సెక్షన్ ను చూద్దాం. ఇప్పుడు ఈ సందర్భంలో స్లాంట్లో సమాంతరంగా మేము కట్ సెక్షన్ ని తయారు చేస్తే ఇది స్లాంట్ అంచుకు సమాంతరమైనది. కాబట్టి మనం దానికి సమాంతరంగా కదలాలి మరియు బహుశా కట్ సెక్షన్ ని తయారు చేయాలి. కాబట్టి ఈ లైన్ ఇది సమాంతరంగా ఉంటే అది అంచనా వేసిన ఒక సర్కిల్లో అంచనా వేసినట్లయితే పారాబొలాగా చూస్తాము. మనం దీన్ని ఈ భాగం వరకు తొలగిస్తున్నాం కాబట్టి మనం దానిని పారాబొలాగా చూస్తాము.
మనం పారాబొలాను నిర్మించే విధానం ఇది. కాబట్టి మన కోఆర్డినేట్ సిస్టమ్ x అక్షం వలె ఇంక్లైన్ ప్లేన్లో అయితే ఆ y అక్షం ను తిప్పండి, అప్పుడు మనం పారాబొలా లాగా ఏదైనా చూస్తాం. x అక్షం y అక్షం ఎక్కడ అనువదించబడుతుందో అది ఖచ్చితంగా వివరిస్తుంది. మనం దాని చుట్టూ కేంద్రీకృతమై ఉంటే ఇది కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క మూలం అయితే మన పారాబొలా ఈ పాయింట్ ద్వారా వెళుతుంది. మూలం ఎక్కడో ఉంటే అప్పుడు మనం ఆ విధంగా పారాబొలాను చూస్తాం. మొదటి పాయింట్ మనం గుర్తుంచుకోవాలి స్లాంట్ నుండి. అయితే మేము ప్యారలల్ డైరెక్షన్లో వెళుతున్నట్లయితే కట్ సెక్షన్ ను చేయండి. కోఆర్డినేట్ యాక్సిస్ పై మిగిలిన భాగం x మరియు y యొక్క అక్షం యొక్క ఎగువ భాగాన్ని తొలగించండి. మేము దీనిని పారాబొలాగా చూస్తాము. మనం ఇతర ఇంక్లైన్ సెక్షన్ ఎంచుకుంటే హైపర్బోలిక్ వక్రతలు అనేదాన్ని చూస్తాం. స్లైస్, యాంగిల్ మరియు స్థానం ఆధారంగా మనకు వేర్వేరు కోనిక్ వక్రతలు లభిస్తాయి. మనం కోన్ నుండి ఒక కారణం ఉంది, ఇవి నిర్మాణదారులు కాబట్టి వాటిని కోనిక్ వక్రతలుగా పిలుస్తాము. సెక్షన్లపై కోన్ నుండి స్లైసింగ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇటువంటి విభాగాలను కోనిక్ విభాగాలు అంటారు మరియు ఇవి ఇంజనీరింగ్ అనువర్తనాలలో చాలా శక్తివంతమైన వక్రతలు. ఉదాహరణకు మనం ఆటోమొబైల్స్ లో ఏదైనా మెషిన్ గేర్ లేదా మెకానికల్ గేర్లు ని చూద్దాం. బహుశా సైకిల్ మోటారు వాహనాలకు లాగే షాఫ్ట్ వంటి విషయాల కోసం సర్కిల్లు చాలా సాధారణ లక్షణాలు. కాబట్టి సర్కిల్ మనం దానిని రైట్ సర్క్యులర్ కోన్కు స్లైసింగ్ ద్వారా పొందుతాము. దీర్ఘవృత్తాకారం గ్రహగేర్లకు చాలా సాధారణం మరియు ఆఫ్-సెంటెడ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలు. కాబట్టి ఇక్కడ ఆ ప్లానెటరీ గేర్ ను చూద్దాం. కాబట్టి ఇక్కడ ఈ సర్క్యులర్ గేర్ ద్వారా డ్రైవింగ్ చలనము జరిగితే మనం ఈ శక్తిని ఈ గేర్కు మరియు చివరికి ప్లానెటరీ గేర్ ద్వారా కూడా బదిలీ చేయగల స్థితిలో ఉంటాం. ఈ ప్లానెటరీ గేర్ కొన్నిసార్లు ఇక్కడకు వస్తుంది, కొన్నిసార్లు మేజర్ మైనర్ యాక్సిస్ ద్వారా వెళుతుంది మరియు అవసరమైన ప్రదేశాలకు శక్తిని ప్రసారం చేస్తుంది. ఈ సర్క్యులర్ దీర్ఘవృత్తాకార రకం గేర్ల నుండి మనకు శక్తి ట్రాన్స్మిషన్ మార్గం ఇది. మరియు ఏదైనా రూపకల్పన చేయడానికి లేదా బహుశా ఉత్పత్తి లైన్ కోసం పంపించడానికి దీర్ఘవృత్తాకారం లోపల ఆ నిర్మాణ గేర్లను నిర్మించడం చాలా ముఖ్యమైన విషయం. ఆ ప్రయోజనం కోసం దీర్ఘవృత్తాకారం లేదా సర్కిల్ ఎలా నిర్మించాలో దీని గురించి మేము నేర్చుకుంటున్నాను. గణిత శాస్త్రంగా మనం దానిని x² + y² తో కాన్స్టంట్ నంబర్ లేదా 1తో సూచించవచ్చు. ఆ విధంగా మనం రేఖాగణితంగా నిర్మించగలము. కాని మెషీనింగ్ మరియు ఇతర విషయాలు జరిగినప్పుడు మెకానికల్ సాధనాలు ఈ దీర్ఘవృత్తాకారం మెటల్ స్థలంలో నిర్మించాలి. కాబట్టి అక్కడ మనం నేరుగా ఈ పెన్ పేపర్ రకమైన వస్తువును ఉపయోగించము. మెకానికల్ అమరిక అటువంటి విధంగా ఉండాలి చివరకు అది దీర్ఘవృత్తాకారం నిర్మించటానికి. ఉదాహరణకు మనం మీ మినీ డ్రాఫ్టర్ తీసుకుంటే మినీ డ్రాఫ్టర్లో ఒక భాగం ఒక వైపు నిర్ణయించబడింది. మీరు ఈ మెకానికల్ డ్రాఫ్టర్ తరలించిన చోట ఈ స్కేల్ను బిగించిన తర్వాత ఇది ఎల్లప్పుడూ నిలువు మరియు హారిజాంటల్ లైన్లను నిర్మిస్తుంది. కాబట్టి ఆ ప్రయోజనం కోసం మేము ఈ రకమైన నిలువు హారిజాంటల్ లైన్లను నిర్మించడానికి 4 బార్ మెకానిజం ఉపయోగిస్తున్నాం. కాబట్టి మీ మెకానికల్ డివైస్ మనం నిర్మించిన హారిజాంటల్ వర్టికల్ లైన్లను డ్రాయింగ్ చేసినప్పటికీ బార్లు అనుసంధానాలు ఈ హారిజాంటల్ వర్టికల్ లైన్లను ఎల్లప్పుడూ నిర్మిస్తున్న విధంగా కదులుతాయి. అదేవిధంగా మీరు ఈ సాధనాలు మెషీనింగ్ చేస్తున్నప్పుడు ఈ రకమైన దీర్ఘవృత్తాకారం అవసరమైతే ఈ దీర్ఘవృత్తాకారం మరియు సర్కిల్లను నిర్మించడానికి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉండాలి. మరియు ఈ కోనిక్ విభాగాల కోసం మనం నేర్చుకోబోయే విషయం ఉదాహరణకు గోపురాలను నిర్మించడం వంటి వివిధ రకాల అనువర్తనాలు. ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఆ పైభాగం సర్కిల్ కావచ్చు, ఇది ఎలిప్టికల్ రకమైన వక్రత కావచ్చు. కాబట్టి మనం ఉపరితలం యొక్క ఎక్స్టీరియర్ భాగంలో చూస్తే అది దీర్ఘవృత్తాకారం తయారు చేస్తుంది. ఎందుకు దీర్ఘవృత్తాకారం? ఎందుకంటే ఇక్కడ మేజర్ యాక్సిస్ మరియు మైనర్ యాక్సిస్ వేర్వేరు పొడవులు. ఇది దీర్ఘవృత్తాకారాన్ని ఏర్పరుస్తుంది.
ఒక దంతవైద్యుడు అతను ఈ దంతాలను కృత్రిమ ఇంప్లాంట్లు చేయాలనుకుంటే మరియు కాబట్టి మొదట అతను నిజంగా రూపకల్పన చేయాలి. ఇక్కడ సరిగ్గా ఈ టూత్ లొకేషన్ ఉండాలి మరియు ఈ పంటిని ఏ రూపంలో ఏర్పాటు చేయాలి. ఆ ప్రయోజనం కోసం సాధారణంగా మన మానవ నోరు వివిధ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ యొక్క ఎలిప్టికల్ ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి ఎలిప్స్ కోసం కాబట్టి ఇక్కడ ఎలిప్సి డాష్ లైన్లు చేత చూపబడింది. మేజర్ యాక్సిస్ ఈ పొడవైనది మరియు మైనర్ యాక్సిస్ ఇది అతి చిన్నది. వేర్వేరు స్థానాలలో ఆ మేజర్ యాక్సిస్ కి సాధారణమైనది దంతాలు ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి ఒక దంతవైద్యుడు మొదట సాఫ్ట్వేర్ లేదా జియోమెట్రిక్ నిర్మాణం ద్వారా నిర్మించాలి. దంతాలు ఏమిటో గుర్తించాలి మరియు ఇది ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి. కాబట్టి ఆ ప్రయోజనం కోసం మొదట ఎలిప్స్ నిర్మించాలి. ఇది ఐడియలిస్టిక్ కేస్. అదేవిధంగా నిఘాలో ఉన్నారు కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు, స్పై కెమెరాలు వంటివి. కాంతి కిరణాలు బహుశా వస్తువు నుండి ప్రతిబింబించే కిరణాలు చివరకు ఒక పాయింట్ లేదా 2 పాయింట్ల వద్ద కేంద్రీకరించబడతాయి. కాబట్టి ఈ కాంతి కిరణాలన్నీ వస్తాయి. సర్ఫేస్ ఇంటర్నల్ ప్రతిబింబాలను తాకుతుంది. చివరకు అవి ఈ లైన్పై 1 లేదా 2 పాయింట్లపై దృష్టి పెడతాయి. మనం దీనిని చూస్తే బహుశా ఈ కర్వ్ ఎలిప్స్ ఏర్పరుస్తుంది. ఇది ఎల్లప్పుడూ 2 ఫోసిస్ కేంద్రాలు కలిగి ఉంటుంది. ఎఫ్ మరియు ఎఫ్'. కాబట్టి కిరణాలన్నీ అంతర్గతంగా ప్రతిబింబిస్తాయి చివరికి ఈ పాయింట్ల వద్ద కలుస్తాయి. లేదా 2 ప్రదేశాలలో కాంతి వనరులు ఉంటే అవి రేడియల్ దిశలలో ఉద్భవిస్తాయి. కానీ ఇవన్నీ అంతర్గతంగా ప్రతిబింబించే అన్ని విషయాలు ఎఫ్ మరియు ఎఫ్' పాయింట్లకు ఫోకస్ పెడతాయి. నిఘా కెమెరాల కోసం కూడా మనకు ఈ దీర్ఘవృత్తాకార రకమైన విభాగాలు అవసరం. మొదటి సిగ్నల్ ప్రాసెసింగ్ చూద్దాం. సిగ్నల్ ప్రాసెసింగ్ కోసం ఈ ఉపగ్రహాలు పంపించే లేదా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ తరంగాల నుండి నిరంతరం వస్తున్నాయి. అవి సమాంతర బీమ్స్ ఇది కొట్టవచ్చు. ఈ పారాబోలిక్ కైండ్ డిష్ యాంటెన్నాలు అద్దాలు చివరకు నాణ్యత తనిఖీకి వెళ్లి ఒక పాయింట్కు కలుస్తుంది. ఇది మీరు సేకరించిన సిగ్నల్ను బలోపేతం చేస్తుంది. డేటా అనాలిసిస్ కోసం లేదా టీవీ కోసం దీన్ని పాస్ చేయండి. కాబట్టి ఉదాహరణకు ఇక్కడ కమ్యూనికేషన్ కోసం మా సాధారణ డిష్ యాంటీనాను చూద్దాం. ఈ మొత్తం పాయింట్లు ఒక పాయింట్పై దృష్టి పెట్టాలి. కాబట్టి ఉపగ్రహాల నుండి సమాంతర కిరణాలు అవి ఈ పారాబోలిక్ డైమెన్షనింగ్ నాణ్యత తనిఖీ ను వివిధ ప్రదేశాలలో తాకుతాయి. చివరకు నుండి పాయింట్ ఫోకస్ లేదా ఫోసిస్ పాయింట్కు మారుతాయి మరియు ఈ పాయింట్లు మనం పారాబోలా కోసం వర్టెక్స్ అని పిలుస్తాం. మరియు ఇది దాని యాంప్లిఫైయర్లు మాడ్యులేటెడ్ మరియు చివరకు సిగ్నల్ ప్రాసెసింగ్ కోసం పంపండి. కాబట్టి ఈ రకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్కు మా పారాబోలాస్ ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఇది స్ట్రీమ్వైజ్ దిశలో వస్తున్న నది మరియు అంతకంటే ఎక్కువ బ్రిడ్జ్ ఉంది. సాధారణంగా సస్పెన్షన్ బ్రిడ్జ్ కేబుల్ లోడ్ పంపిణీ చేయాలి. కాబట్టి ద్రవ్యరాశి లేదా స్తంభాలు ఉంటాయి మరియు ఒక క్యాంటిలివర్ కైండ్ సస్పెన్షన్ బ్రిడ్జ వంటివి ఉంటాయి మరియు ఇవి తాడుల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి మరియు మొత్తం బరువు ఈ వైర్లపై నిలిపివేయబడుతుంది మరియు సాధారణంగా ఈ వైర్లు పారాబోలిక్ కైండ్ మార్గం కలిగి ఉంటాయి. కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ పారాబోలా వక్రతలను నిర్మిస్తుంది మరియు ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ వరకు ఈ తాడు లెంగ్త్ ఏమిటో నిర్ణయించడానికి చాలా అవసరం. మనం పారాబోలాను నిర్మించకపోతే లోడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఎంత లెంగ్త్ ఉంటుందో తెలుసుకునే స్థితిలో మనం ఉండకూడదు. అదేవిధంగా ఆర్కిటెక్చర్లో కూడా ఈ పారాబోలాస్ మంచి విజ్ఞప్తిలో కళా సౌందర్యాత్మక అంశాలను ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ డోమ్స్ కోసం మేము ఆ రకమైన పారాబోలిక్ నిర్మాణాలను చూస్తాం. ఈ పారాబోలాస్ కొన్నిసార్లు వర్టికల్ డైరెక్షన్ పై ఇంక్లైన్డ్ అయి ఉండవచ్చు. ఇది స్క్వేర్ రకం పారాబోలాస్ కి సమానంగా ఉండకపోవచ్చు. XY స్క్వేర్ రకానికి సమానం కానీ ఆఫ్ సెంటర్
మరియు వంగిన పారబోలాస్తో సమానంగా ఉంటుంది మేము కూడా చూస్తాం. అదేవిధంగా ఇంధన సేకరణ కోసం ఈ రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ప్రజలు ఫర్దర్ పర్పస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మేము ఈ సోలార్ పవర్ ని సేకరించాలి. పీడన విద్యుత్ రకమైన పదార్థాల ద్వారా ప్యానెళ్లను లేదా కన్వర్జెన్స్ చేయాలి. బహుశా సాలిడ్ స్థితి రకం పరికరాల ద్వారా ఈ ఫోటోనిక్ శక్తి మొత్తంగా మార్చబడుతుంది మరియు చివరకు ప్రసారం అవుతుంది. లేదా బహుశా సోలార్ హీటింగ్ అప్లికేషన్స్ కోసం మీరు ఈ సౌర కిరణాలను సేకరిస్తారు. ఒక పాయింట్ మీద ఫోకస్ పెట్టండి. దీని ద్వారా నీరు ఆమోదించబడుతుంది, తద్వారా ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు చివరకు నీటి తాపన కోసం ఉపయోగించబడుతుంది. ఆ ప్రయోజనం కోసం ప్రజలు పారాబోలిక్ కైండ్ అద్దాలతో కూడా వెళతారు. అదేవిధంగా పేర్కొన్న దరఖాస్తును లక్ష్యంగా చేసుకోవటానికి ఉదాహరణకు ఒక హెలికాప్టర్ ఉంది. ఇది సాధారణంగా పారాబోలా ఫార్మాట్లో విడుదల చేయబడుతుంది. ఇది బాంబు లేదా బహుశా విపత్తులలో వరద మండలాలకు ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఒకే వేగంతో ఈ హెలికాప్టర్ కదులుతున్నట్లయితే అది ప్యాకెట్ను విడుదల చేస్తే ఇది పారాబోలా ఫార్మాట్లో వస్తుంది మరియు చివరికి మూలం చేరుకుంటుంది. హైపర్బోలా ఇక్కడ శీతలీకరణ టవర్లు మరియు డ్రాఫ్ట్ టవర్ల కోసం ప్రత్యేక అనువర్తనాలను కలిగి ఉంది. థర్మల్ ప్లాంట్ల దగ్గర ఈ ఆవిరి ఏమైనప్పటికీ టర్బైన్ బ్లేడ్లను మళ్లీ సమూహపరచాలి. ఆ ఆవిరిని ఘనీభవించటానికి లేదా చల్లబరచడానికి మనకు చల్లని టవర్లు మరియు చల్లటి పాండ్స్ మరియు వేడి నీరు ఈ హైపర్బోలిక్ కైండ్ టవర్ల నుండి బిందువులుగా బయటపడతాయి. వేడి నీరు వస్తుంది మరియు కూలెంట్ లేదా గాలి అన్ని విధాలుగా వెళుతుంది కాబట్టి ప్రయోజనం కోసం డ్రాఫ్ట్ ట్యూబ్ నిర్మించబడుతుంది. సాధారణంగా హైపర్బోలాస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది థర్మల్ ప్లాంట్ల కోసం ఉపయోగించే ఒక రకమైన శీతలీకరణ టవర్ మరియు వక్రత యొక్క ఎక్స్టీరియర్ భాగం హైపర్బోలా యొక్క భాగాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది కూడా హైపర్బోలా. ఇది మధ్య రేఖను కూడా హైపర్బోలా. సాధారణంగా మనం ఈ డైరెక్ట్రిక్స్ లైన్లను అని పిలుస్తాము. ఇది తరువాత మనం నేర్చుకుంటాం. అదేవిధంగా టెలిస్కోపిక్ అప్లికేషన్స్ కోసం మరియు ఒక ప్రణాళిక గురించి అవగాహన పారాబోలిక్ మిర్రర్స్ కలయిక మరియు హైపర్బోలిక్ మిర్రర్స్ కలయిక ఉపయోగించబడుతుంది. ఇది ఒక వైపు నుండి ఒక టెలిస్కోప్ను కలిగి ఉంటుంది కాబట్టి ఈ కిరణాలన్నీ వేడి చేస్తాయి, ఒక పాయింట్ పైన ఫోకస్ పెడతాయి మరియు ఆ పాయింట్ హైపర్బోలిక్ మిర్రర్ ఉపయోగించబడుతుంది. మళ్ళీ ఇది వేరే పాయింట్ పై ఫోకస్ పెడుతుంది, తద్వారా ఇది విస్తరించబడుతుంది లేదా విస్తరించిన ఇమేజ్ పొందడానికి ఒకటి కొంత భాగం అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు వారు ఈ పారాబోలా హైపర్బోలా కలయికలను కూడా ఉపయోగిస్తారు. చిప్ వంటి ఆహార ఉత్పత్తులకు కూడా, ముఖ్యంగా మీరు బ్రింగిల్స్ అని పిలిచే బ్రాండ్ పేరు, ఆ కర్వ్ యొక్క ఆకారం సాధారణంగా హైపర్బోలిక్ కర్వ్ను ఏర్పరుస్తుంది. మేము మ్యాథమెటికల్ స్థాయిలో సారాంశాలను కలిగి ఉంటే ఒక సర్కిల్ ఖచ్చితంగా కేంద్రం ఉన్న ప్రదేశం ఆధారంగా ఫంక్షనల్ ఫారం కలిగి ఉంటుంది. ఇది హెచ్ మరియు కే ప్రదేశంలో ఉంటే, ఉదాహరణకు ఇది కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్కడో ఎక్స్ మరియు హెచ్ కోఆర్డినేట్స్. ఒక సర్కిల్ డ్రా చేయవలసి వస్తే ఇది ఎక్స్ మైనస్ హెచ్ మొత్తం స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే మొత్తం స్క్వేర్ సర్కిల్ యొక్క వ్యాసార్థంకు సమానం. మేము చూపించే డయామీటర్ స్టాండర్డ్ కన్వెన్షన్ వ్యాసార్థం r. ఇది ఎక్స్ మైనస్ హెచ్ మొత్తం స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే స్క్వేర్ r స్క్వేర్ కు సమానం. ఇది పారాబోలా అయితే, ఇది వర్టికల్ డైరెక్షన్లో ఉంటే, ఇది వై మైనస్ కే ను ఎక్స్ మైనస్ హెచ్ స్క్వేర్ కు సమానం. కాబట్టి ఇది సెంటర్ అయి ఉంటే విలక్షణమైన పార్మియాటి మూలం వద్ద పారాబోలా ఈ పాయింట్ గుండా వెళుతుంది. ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్ అయితే ఇది కే 0కి సమానం అని సంతృప్తిపరుస్తుంది మరియు ఎక్స్ 0కి సమానం వై 0కి సమానం ఈ పాయింట్. కాబట్టి ఇది మూలం ద్వారా వెళుతుంది మరియు ఆ సమీకరణం వై ఎక్స్ స్క్వేర్ లాగా ఉంటుంది.
కొన్నిసార్లు పారబోలాస్ ఉంటుంది. ఇది y x పవర్ లాగా వెళుతుంది, సగం లేదా x y స్క్వేర్ లాగా ఉంటుంది. ఆ రకమైన పారబోలాస్ కోసం మనం x మైనస్ h ను y మైనస్ k స్క్వేర్లోకి a కి సమానం. మూడవది దీర్ఘవృత్తాకారం. మ్యాథమెటికల్ నిర్వచనం ఇది: x మైనస్ h మొత్తం స్క్వేర్ బై స్క్వేర్ ప్లస్ y మైనస్ k మొత్తం స్క్వేర్ బై b స్క్వేర్ 1కి సమానం. మనం దీర్ఘవృత్తాకారం తీసుకుంటే ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్. రెండు ఏ వ్యాసార్థం, రెండు బి వ్యాసార్థం కలిగి ఉంటుంది. సంతృప్తిపరిచే సమీకరణం x మైనస్ h మొత్తం స్క్వేర్ బై స్క్వేర్ ప్లస్ y మైనస్ k మొత్తం స్క్వేర్ బై b స్క్వేర్. దానికి ఇక్కడ మరియు అక్కడక్కడ 4 వైపులా ఉన్నాయి. నాలుగవది హైపర్బోలా. ఇది x మైనస్ h మొత్తం స్క్వేర్ బై స్క్వేర్ మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ 1కి సమానం అని సంతృప్తి పరుస్తుంది. ఈ హైపర్బోలా యొక్క సాధారణ నిర్మాణం ను మనం చూస్తాము: దీర్ఘవృత్తాకారం. హైపర్బోలా ఎల్లప్పుడూ 2 డైరెక్ట్రిక్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఫోకల్ పాయింట్ నుండి డైరెక్ట్రిక్స్ మధ్య సంబంధాన్ని మరియు ఈ ఫోకల్ పాయింట్ నుండి ఆకర్వ్పై ఏ పాయింట్కైనా దూరం తదుపరి క్లాసులో మనం చూస్తాము. మీకు చాలా కృతజ్ఞతలు.